హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజేంటి నేను స్టార్టింగ్ వీడియోలో ఇలా చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి గడ్డ తీసుకొచ్చారు ఈయన. అయితే కేజీ 60 రూపీస్ అని చెప్పేసి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పేసి. అయితే అది కట్ చేయంగా మామూలుగా పైన తోలంతా చెక్కేసాము. అయితే అప్పుడేం అనిపించలేదు. అప్పటికి మా పెద్దమ్మ గారు అన్నారు, పుచ్చులు పుచ్చులు ఉంది అల్లం మంచిగా లేదు, ఎలా తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా, మగవాళ్ళు ఏదైనా కొంటే దాన్ని పుచ్చుందా ఏముంది ఏమి ఆలోచించరు, వాళ్ళు తీసుకోవడమే కావాలి. అలా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా మోసపోకండి. అంటే గలీజ్ అనిపించింది నాకైతే. అది నాకు ఫోబియా అనేది ఉంది. పురుగులు చూస్తే నేను అసలు ఇంకా చేతులు గజగజ వణుకుతాయి అనమాట. అదేదో వీడియో కోసం అంత ధైర్యంగా తీసి పట్టుకొని చూపించిన అనమాట. ఇక్కడ మా పిల్లలు నా వీడియో టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. మంచిగా అనిపించిందని వీడియో షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అదే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నాను అనమాట. ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను, కనీసం వాల్యూమ్ అనేది చిన్నగా పెట్టుకోరు టీవీ. ఇంట్లో ఉంటే ఇంకా సండే ఆ రోజు అసలు మామూలుగా కాదు పెట్టేది సౌండ్. ఇంకా వీడియో షూట్ చేసినప్పుడు అది టీవీ సౌండ్ అది పడిందంటే ఇంకా కాపీరైట్ పడుతుంది. అందుకని ఇంక వాయిస్ మ్యూట్ చేయవలసి వస్తుంది. వేరే వేరే సౌండ్స్ అంటే ఏం పర్లేదు, టీవీ సౌండ్ వాల్యూమ్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా కాపీరైట్స్ వేస్తారు. మ్యూజిక్ కానీ ఇంకేమన్నా వినిపించినాయి అంటే కాపీరైట్ ఖచ్చితంగా పడుతుంది. అందుకని చెప్పేసి ఇంక మ్యూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు సండే స్పెషల్ ఏమిటంటే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అనమాట. మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ మోస్ట్ ఫేమస్ కర్రీ బగారా రైస్ అనమాట. ఎక్కువ చాలా ఇష్టపడతారు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని. ఆల్రెడీ అంతకుముందు వెనస్డే అనుకుంటా బిర్యానీ చేశాను, పెద్దమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి. ఇంకా మొన్నే కదా బిర్యానీ చేశాను. సండే మామూలుగా ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీకి ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇలాగే చేస్తాను. ముందు మొత్తం చికెన్ని మసాలాలతో మంచిగా ఒక 5 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇలాగే సేమ్ ప్రాసెస్ ఇందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, 2 ఎగ్గులు కొట్టేసి చేస్తే పకోడీ మంచి టేస్ట్ వస్తుంది అసలు. ఎవరైనా సరే ట్రై చేయండి ఎప్పుడైనా సరే. కాకపోతే చికెన్ పకోడీకి అనేది పీసెస్ చిన్నగా ఉండాలి, ఇంకొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. ఇంత పెద్దగా ఉంటే బాగోవు. ఇక్కడ వచ్చేసి ఇంకా పెరుగు వేసాను. ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాను అనమాట. ఇక సాల్ట్ తగినంత సాల్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది చికెన్ కర్రీ ఇలా చేసుకో. ఇంకా ఇంకొకటి చెప్పిన, ఇంతకు ముందు సాటర్డే తెచ్చుకొని మంచిగా ఇట్లా మసాలాలన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తెల్లారేగా వండితే ఎంత బాగుంటుందో తెలుసా. నేను ఎలా చెప్తున్నానని ఓవర్గా అనుకోవద్దు, కానీ నిజంగా ఎవరైనా సరే ట్రై చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా అది ఒక్కసారి ట్రై చేయండి. తినకపోయినా సరే కానీ ఒక్కసారి అయితే ట్రై చేయండి, కన్ఫామ్గా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బట్ ఇక సాటర్డే అయితే నాకు అంత ఐడియా రాలేదు. ఇంక రెగ్యులర్గా సండేనే తీసుకొచ్చారు. ఇంకా కారం మసాలా తగినంత అన్నీ వేసుకున్న, అల్లం పేస్ట్ వేస్తున్నా, మసాలా కూడా వేస్తా, కారం కూడా వేస్తాను. ఇంకా ఓల్డ్ గరం మసాలా కూడా, మిరియాలు 2 యాలకులు వేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేస్తున్నా, గరం మసాలా కాదు సారీ, చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంకా ఓల్డ్ గరం మసాలా కూడా, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇంకా సాజీరా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. మెంతి కూర అంటారు కదా డ్రైది, అది వేస్తానన్నమాట. మెంతం ఆకు వేస్తే బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే ఇట్లా పొడి కింద నలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బట్ ఈ ఓల్డ్ గరం మసాలా ఇంకా అన్నిటిలో కన్నా యూజ్ చేయకపోవడమే బెస్ట్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి కదా, ఇంకా చిన్న ఏజ్లోనే బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే మీతో ఒక విషయం మాట్లాడాలి నేను. ఈ వీడియోలో ఎక్కడ మాట్లాడతానో తెలీదు, నేను మాట్లాడుతాను నేను ఒక చిన్న దాని గురించి. ఇక్కడ వచ్చేసి మసాలాలు అన్నీ కలుపుతున్నాను అనమాట. అదే బిర్యానీ ఆకు తుంచేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద వేసాను అనమాట. ఇక ఆయిల్ కూడా వేసుకోవాలి, కొంచెం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. అప్పుడు బాగా నాని ముక్కకి బాగా పీల్చుకుంటుంది ఉప్పు, కారం, సాల్ట్. అదే మామూలుగా వండడం అంటే ఎట్లా, ఆనియన్స్ మగ్గబెట్టుకున్న దాంట్లో చికెన్ వేసేసి మళ్ళీ దాన్ని ఒక 10 నిమిషాలు మగ్గబెట్టి తర్వాత ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేస్తారు కదా, అట్లా పట్టేదానికన్నా కూడా ఇట్లా అయితే బాగా 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 నానుతుంది అనమాట. ముక్క బాగా పీల్చుకుంటుంది.
ఇదే కాదు, చేప ఫ్రై కూడా ఇలాగే ట్రై చేయండి. దాని మసాలా వేరనుకోండి. అలాగే సేమ్ దాని మసాలా బట్టి దాన్ని అలా నానబెట్టుకొని ఫ్రై చేస్తే మాత్రం ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా వస్తది. ఏమంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఏది తిన్నా, మా ఇంట్లో మా హస్బెండ్ తింటారు చికెను, మటను, ఫిష్ తింటారు. ఇంకేం తినరు. ప్రాన్ ఒకటి తింటారు అంతే. మా పిల్లలైతే మాత్రం అసలు మా పిల్లతో వచ్చింది టార్చరు. మామూలు టార్చర్ కాదసలు. అమ్మాయి బ్రాహ్మల ఇంట్లో పుట్టాల్సింది. పోయి ఇట్లా నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో పుట్టింది. అస్సలు ఇంక చేప తినదు, ఒక ప్రాన్ తినదు, ఒక పీత తినదు, ఒక క్రాబ్ తినదు, ఒక ఫిష్ తినదు, ఏం తినదు. చికెన్ అది కూడా 1 పీస్ తిని కొంచెం గ్రేవీ వేసుకుని అన్నం తినేస్తుంది. మేము నాన్ వెజ్ వండిన రోజైతే ఆ పిల్ల సరిగ్గా అన్నం తినదు. ఇంకా ఆ పిల్ల కోసం పెరుగు లేకపోతే ఇంక వేరేది ఏమైనా చేసి పెడతాను ఒక్కోసారి ఇంక ఓపిక లేకపోతే అడ్జస్ట్ అయిపోమని చెప్తా కానీ అస్సలు తినదు ఫ్రెండ్స్. అసలు ఎంత ఏడిపిస్తుందంటే, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఏంటనేది. అందరికీ అన్నీ తెలియాలని లేవు కదా. నాకు మా పిల్లల విషయంలో ఇట్లా ప్రాబ్లం ఉంది. మా బాబు అయితే తింటాడు, చికెన్ తింటాడు, మటన్ తింటాడు, ప్రాన్ తినడు, ఇంకా చేప తింటాడు అంతే. ఇంకా మటన్ కూడా తెలీదు, అప్పుడప్పుడు తింటాడు కానీ ఎక్కువ కాదు. మటన్ ఇష్టపడాడు. చికెన్ అయితే బాగానే తింటాడు. పాప అయితే మాత్రం అన్నిటికీ ఏడిపిస్తుంది అసలు. ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే బిర్యానీకి చేస్తున్నాను అనమాట. బగారా రైస్ మీకు తెలిసిందే కదా. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ బగారా రైస్ తెలుస్తుంది ఈజీగానే. ఆ ప్రాసెస్ కూడా ఈజీనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ గరం మసాలా వేసిన మిరియాలు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు. మోస్ట్ బగారా రైస్కి సాజీరా ఇంపార్టెంట్. ఏమున్నా ఏం లేకపోయినా కంపల్సరీ సాజీరా కావాలి. సాజీరా ఉంటేనే బగారా రైస్ టేస్ట్ ఉంటుంది. అప్పుడు చికెన్ కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకొకటి కొంచెం గీ వేసుకొని చేస్తే, నెయ్యి వేసుకొని చేస్తే మాత్రం ఇంకా అదిరిపోద్ది అనుకోండి. నా దగ్గర అయితే నెయ్యి అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మేము పాలు తీసుకురావట్లేదు. పాలు వేస్ట్ అయిపోతున్నాయి. మీకు తెలుసా మా పిల్లలు పాలు కూడా తాగరు. అది టార్చర్. ఇంకేం తింటారని అడగొచ్చు మీరు. ఏం తినరు. పప్పు, వెజిటేబుల్స్లో కూడా వంకాయ తినట్లేదు. ఒకప్పుడు అయితే ఎంత మంచిగా తినేవారు. అందరూ మీ పిల్లలు బాగా తింటారు, మీ పిల్లలు బాగా తింటారు, అన్నీ తింటారు, మంచిగా నేర్పించుకున్నాం అన్నారు. ఇప్పుడు ఏమైతే అసలు ఏం తినట్లేదు. పెద్ద టార్చర్ కింద ఉంది నాకైతే అసలు. ఎంత ఏడుపు వస్తుందో ఒక్కొక్కసారి అయితే. బాక్స్‌లో వెనక్కి వస్తాయి, మేము తినలేదు, నువ్వు ఎందుకు కట్టావు ఇదని ఏం సతాయిస్తారు అసలు. మాకు నా కొడుకుతో ప్రాబ్లం కాదు, నా కూతురుతోనే ప్రాబ్లమ్ ఉంది. అది తినదు. అది తినడం మానేసి వాడిని కూడా చెడగొడుతుందనమాట. అంటే నువ్వు తినొద్దని చెప్పదు, వాడు చూసి అక్క తినట్లేదు నేను తినను అంటాడు. అది చెప్తే వినరు. ఇద్దరు అట్లనే ఉన్నారు అసలు. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్న కర్రీకి. ఇంకా బగారా రైస్కి వచ్చేసి ఒక క్యారెట్, అదే కొన్ని క్యారెట్స్, ఆలుగడ్డ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు లేవు నా దగ్గర. ఇంకా సండే మాకు కూరగాయలన్నీ అయిపోతాయి. ఇంకా సండే మార్కెట్ అనమాట. ఇంక ఈవినింగ్ వరకు ఇది అవ్వదు. మా హస్బెండ్ మర్చిపోయినట్టున్నారు కొత్తిమీర, పుదీనా తీసుకురావడం. నేను చెప్పలేదు. ఏమని తేలేదంటే నువ్వు చెప్పలేదు కదా అంటారు. ఇంక అందుకని కామ్గా ఇంక ఉన్న వరకే చేసేస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ కర్రీకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. ఇంకా కర్రీకి అయిపోయిందంటే ఇక ఫినిష్ అయిపోయినట్టు. అప్పటికి అన్ని పనులు చేసుకున్నాక వంట స్టార్ట్ చేశాను. అందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట. ఇక ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం స్పీడ్ పెంచాను. ఎందుకంటే బోర్ కొడుతుంది కదా అంత ఫుల్ వీడియో చూడాలంటే అని చెప్పేసి ఇంకా స్పీడ్లో పెట్టానమాట. కొంచెము ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడి నుంచి నార్మల్గానే ఉంటుంది వీడియో. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కదా, అలా చేయొద్దు, ఇది అయితే ఓకే అని. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు. తెలియని వాటిలో నేర్చుకుంటే తప్పు లేదని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు ఏదైనా తెలియకపోతే మీరు సజెషన్ ఇవ్వండి. మీకు ఏదైనా టిప్స్ కావాలంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. మీకు తెలిసినందుకు మీరు కూడా కామెంట్లో చెప్పండి. అది అలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది, మీకు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు అని చెప్పేసి. చూస్తున్నారు వీడియోస్, ఉన్న సబ్స్క్రైబర్స్లోని మంచిగానే చూస్తున్నారు వ్యూస్ అయితే. కానీ ఏమంటే లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు అనమాట. చూసి వెళ్ళిపోతున్నారు.
నిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను. నేను మా తమ్ముడు పిక్ ఉంటే ఒకటి ఎడిట్ చేసి సాంగ్ పెట్టాననమాట. చాలా బాగా రెస్పాండ్ వచ్చింది దానికి. బావుంది. అందరూ లైక్ చేయడము, కామెంట్ చేయడం అనిపించింది నాకు. మంచి హ్యాపీ అనిపించింది. అలాగే కూడా మీరందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ ప్రెస్ చేయండి. మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఓకే సబ్స్క్రైబ్ అయితే అవుతుంది కానీ వీడియో నోటిఫికేషన్ అయితే రాదు మీకు. అందుకనే గంట బెల్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోవాలి మీరు. అప్పుడైతేనే నేను పెట్టంగానే మీకు వస్తాయి. ఇక నుంచి ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్ కొంచెం నేను స్టిచ్ చేసిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో బట్టలు అవి కూడా నేను పిక్స్ షేర్ చేయడం, చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నేను స్టిచ్చింగ్ అనేది ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మాస్టర్తో కూడా మాట్లాడాము. ఆయన ఓకే అయితే స్టిచ్చింగ్కి ఆయన వస్తా అన్నాడు. కటింగ్కి, స్టిచ్చింగ్కి. అంటే ప్యాటర్న్స్, హెవీ ప్యాటర్న్స్ అవి ఉంటాయి కదా, వాటికి మాత్రం మాస్టర్ వచ్చి కట్ చేసి స్టిచ్ చేసి వెళ్ళేటట్టు మాట్లాడుకున్నాం. మీకు ఎవరికైనా సరే రీజనబుల్ ప్రైజెస్లో ఏమన్నా ఫ్రాక్స్ కానీ ప్రతి ఒక్క మోడల్ మేము స్టిచ్ చేస్తాము. ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాది ఉన్నది ఇప్పుడు నా పర్సనల్ నెంబరు. ఇట్లా స్క్రీన్ మీద పెట్టడానికి అవ్వదు. అది నా పర్సనల్ నెంబర్. నాకు అన్నిటికి అదే ఉన్నది కదా. సోషల్ మీడియాలో పెట్టడం అంటే కుదరదు. ఒకవేళ స్టిచ్చింగ్ పరంగా ఓకే మీరందరూ స్వీకరిస్తారంటే నేను ఇంకొక నెంబర్ తీసుకుని అప్పుడు నేను పెడతాను స్క్రీన్ పైన. అప్పుడు మీరు దానికి చేయొచ్చు. ఇది ఎందుకంటే నా పర్సనల్ కదా. ఇప్పుడు అందరు మంచిగా ఉంటారని ఏం లేదు కదా. 10 మంది మంచిగా ఉంటే అందులో ఒకళ్ళైనా నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా. దానివల్ల నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని చెప్పేసి అంటున్నా, వేరే ఉద్దేశంతో కాదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అయితే మగ్గిపోతున్నాయి. ఇంకొంచెం మగ్గాలి. బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. కర్రీ కసమంటుంది అది. చల్లగా బాగోదు ఉల్లిపాయ అనేది, టేస్ట్ మారిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ నానబెడుతున్నాను అనమాట. బగారా రైస్కి. అది మొత్తం సాల్ట్, కొంచెం మసాలా అందులో ఏమేసానో అన్నీ వేసుకొని ఇంకా అది రైస్ వేసేయడమే. బగారా రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. చికెన్ కర్రీ కూడా ఇలా చేస్తే చాలా చాలా ఈజీ. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు భయపడతారు కొంతమందికి, ఎట్లా వచ్చిందో కర్రీ, ఎలా వచ్చిందని చెప్పేసి. ఇదైతే మాత్రం హెవీ మంచి టేస్ట్ వస్తుంది. నిజంగా చెప్తున్నా కదా, మీరు కళ్ళు మూసుకొని ఉండొచ్చు ఇలాగైతే. ఇది నా ఒక నిర్ణయమే కాదు. నేను ఫస్ట్ ఇలాగే చుట్టాలకు వండి పెట్టాలంటే చాలా చాలా భయపడేదాన్ని. బట్ అందరు తిన్నాక చికెన్ కర్రీ బాగా చేసావు అన్నారు. అప్పటి నుంచి నాకు ఫుల్ నమ్మకం అనమాట నేను చేసే చికెన్ కర్రీ మీద. ఇంకొకటి, నేను వెజ్ అయితే అంత బాగా ఏం చేయలేను. నాన్ వెజ్ ఒక్కటే నేను బాగా చేయగలుగుతాను. అంటే కొంచెం పర్లేదు. బాగా అంటే బాగా కాదు, కొంచెం పర్లేదు చేయగలుగు వస్తుంది. ఏమన్నా వెరైటీస్ నాన్ వెజ్లో చేయడానికి వస్తుంది. మళ్ళానేమో ఇంకా చికెన్ కర్రీ ఇలా చేయడానికి వస్తుంది. అదే వెజ్ అయితే నాకు తలకాయ నొప్పి, ఎక్కడ లేని తలకాయ నొప్పి వస్తుంది. వెరైటీస్ తెలియవు నాకు వెజ్లో ఎక్కువ. నాన్ వెజ్లో అయితే వెరైటీస్ తెలుస్తుంది. గ్రీన్ చికెన్, పెప్పర్ చికెన్ అని అవి ఇవి చాలా వెరైటీస్ వస్తాయి కదా. ఇంకా అవి వస్తాయి కానీ వెజ్లో చేయాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. అంత కష్టం అనిపిస్తుంది. అందుకే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తినేటప్పుడు వస్తే బాగుండు. నాన్ వెజ్ తినే రోజుల్లో వస్తేనే బాగుండు. ప్రశాంతంగా చికెన్ తెప్పించి కర్రీ చేసి ఇంకా వేరే చారు లేకపోతే ఇంకేదైనా పక్కన సైడ్ డిష్ కింద ఏదైనా చేసేయచ్చు, సాంబార్ కానీ ఏదైనాని. అదే వెజ్ తినేటప్పుడు వస్తే ఎన్ని చేసినా తక్కువ అనిపిస్తాయి. నేను ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ వచ్చినా ఏది ప్రిఫర్ చేస్తాను తెలుసా? సాంబార్, ఆలు ఫ్రై ఎక్కువ ఇదే చేస్తాను నేనైతే. అప్పడాలు, ఇంకా వేరే ఏదైనా రోటి పచ్చడి అలాంటిది అనిపిస్తుంది అన్ని చేయాలంటే ఏదోలా అనిపిస్తుంది. అదే నాన్ వెజ్ తినేటప్పుడు వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చికెన్ వేసేస్తున్నా. మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. అయిపోయినాక చికెన్ వేసేసి మంచిగా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి, ఒక 5-10 నిమిషాలు. ఆ తర్వాత కొంచెం అంటే అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ వచ్చిందనుకో వాటర్ పొయ్యక్కర్లేదు. ఎక్కువ రాలేదనుకోండి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే చికెన్ బాగా నీళ్ళు ఊరుతాయి అనమాట, మీకు తెలిసిందే కదా. అందుకని మూత పెట్టాక వాటర్ వచ్చిందాన్ని బట్టి, తక్కువ వచ్చిందనుకో వాటరు, కొంచెం వాటర్ పోయండి. లేదు రాలేదు కొంచెమే వచ్చినాయి అంటే కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసేయండి. నాకు ఇక్కడ ఇప్పుడు రాలేదు. తర్వాత నీళ్ళు పోసాక మూత పెట్టాక అప్పుడు బాగా వచ్చినాయి. ఇంకా దగ్గరికి ఉడికించేసుకున్నా. ఒక 10 నిమిషాలు హై మంటలో పెట్టేసి
ఉడికించేసుకుంటే తొందరగా కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎండింగ్ వీడియో తీయడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు మా వాళ్ళు. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నారు పిల్లలు. తినేవాళ్ళు లెక్క చేస్తారు కానీ ఏం తినరు. ఆకలి, ఆకలి, ఆకలి అంటారు. తినరు. తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కానీ అస్సలు తినరు. ఊరికే సతాయిస్తూ ఉంటారు తినడానికి. పెట్టి ప్లేట్లో గంట పెట్టినా దాన్ని ఒక్కొక్క మెతికి తింటూనే ఉంటారు కానీ అన్నం తేవలేదు. అట్లా చేస్తారు. ఏమైనా ఉంటే పిల్లల గురించి అయితే టిప్స్ అయితే చెప్పండి. ఎలా వాళ్ళకి ఇష్టంగా ఎలా తినిపించాలి అనేది. మా పిల్ల ఆకుకూరలు కూడా ఇష్టంగా తినదు. నాకు అసలు ఏం తినదు. దాంతో వచ్చిన ప్రాబ్లమే ఇది. మళ్ళీ దాన్ని ఓ నెగిటివ్ బ్లడ్. నా డాక్టర్ కూడా చెప్పిండు ఎప్పుడైనా సరే ఓ నెగిటివ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ గ్రూప్ రేర్ గ్రూప్ కదా అదని చెప్పేసి వాళ్ళకి బ్లడ్ సంపూర్ణంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఫ్రూట్స్ కూడా ఇష్టమైతే తింటుంది, లేకపోతే లేదు. అసలు తిండి అంటేనే ఎంత ఆవిడ దూరం పరిగెడుతుంది. ఇంకా కొంచెం పర్లేదు. నా కొడుకైతే బాబు అయితే పర్లేదు, ఏదో పర్లేదు తింటాడు కొంచెమైనా. పాప అయితే మాత్రం అస్సలు తినదు. అందుకే చెప్తున్నా, మీకు అడుగుతున్నా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ వేసాను. ఆ గిన్నెలో మసాలా ఉంది కదా, అదే కడిగిన వాటర్ వేసేస్తాను అనమాట. కొంచెం వాటర్ వేస్తే చాలు. ఆ కొన్ని వాటర్కి ఇంకొంచెం వాటర్కి చాలా వాటర్ వచ్చేస్తుంది లాస్ట్కి. ఇంకా వాటర్లో అయితే రైస్ వేస్తాను. బగారా రైస్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. ఇవి నార్మల్ సన్న బియ్యమే అనమాట. కొంచెం జిగురుగా ఉంది ఎందుకో. నార్మల్ ఎందుకు ఈసారి బియ్యం అట్లా సన్న బియ్యం అయినా కానీ కొంచెం జిగురు అనిపించింది. మామూలుగా అయితే సోనా మైసూరి ఇది అంటారు కదా, అదైతే మాత్రం ఇంకా పొడిలాడుతూ వస్తుంది. మా ఫ్రెండ్కి ఇష్టం నేను చేసే బగారా రైస్, చికెన్ కర్రీ అయితే మా ఫ్రెండ్స్కి ఇష్టమే. మళ్ళీ నేను ఒక విషయం గురించి చెప్పాను. ఇడ్లీ గురించి చెప్పాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నువ్వు నా గురించే చెప్పావు కదా అని అడుగుతుంది మా ఫ్రెండ్ అయితే. నిజంగా ఉన్నారండి, ఇడ్లీ వేయడం రాని వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా. ఇప్పుడు మళ్ళీ చూసినా కూడా అంటుంది మళ్ళీ చెప్పావా నా గురించి అని. నిజంగా ఇడ్లీ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా, ఇడ్లీ రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారండి. అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంకొకటి ఉంటుంది. అమ్మాయి నాలెడ్జ్ అనేది సూపర్ ఉంటుంది. మరి అట్లా అయితే ఇడ్లీ రాకపోయినా కానీ ప్రతి ఒక్కటి కాలిక్యులేషన్ బాగుంటుంది తనది. అలాగా అందరికీ అన్నీ ఉండాలని ఏం రూల్ లేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఇందాక ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను కదా, చెప్పాను కదా మాట్లాడుతానని చెప్పేసి. ఫ్రెండ్స్, యాక్సిడెంట్స్ అయితే మాత్రం టూ మచ్గా అవుతున్నాయి. ఇది మీరు ఓవర్గా తీసుకుంటారో నేను చెప్పేది మామూలుగా తీసుకుంటారు నాకైతే తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఒక్క మాట ఎవరికి కనీసం 10 మందిలో ఒక్కరు విన్నా కానీ హ్యాపీగా వాళ్ళకి ఏం కాకుండా ఉంటుందని ఒక ఇదితో చెప్తున్నా ఫ్రెండ్స్. అస్సలు మీరు పనికి మాలిన దానికి మాత్రం వెళ్ళకండి బయటికి. ఏదైనా సీరియస్ లేకపోతే ఏదైనా అర్జెంట్ అయితే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే నిన్న మా ఫ్రెండ్ అంటే ఒకళ్ళు తిరుపతి నుంచి అనంతపూర్ వెళ్తున్నారు. అది బస్ యాక్సిడెంట్ అయిందంట. ఆ వీడియో క్లిప్ కూడా తీసి పెట్టింది. బట్ చాలామంది ఫేసెస్ అయితే అందులో పడి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒకవేళ వాళ్ళ దాకా రీచ్ అవుతుందా అని మీరు అనవచ్చు. ఏమో మేబీ నాకు తెలియదు. అలా పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఎంత అంటే అసలు చాలా ఘోరంగా అయింది. ఆ వీడియో నాకు పెట్టింది ఇట్లా యాక్సిడెంట్ అయిందని మార్నింగ్ ఫోన్ చేసిన నేను, వెళ్ళిపోయావా అని చెప్పేసి. అయితే బస్సు తుక్కు అయిపోయింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఎవ్వరికి ఏం కాలేదు. చాలా అదే అదృష్టం అనమాట. అందుకే చెప్తున్నాను, ఏదైనా అర్జెంట్ అయితే మాత్రం వెళ్ళండి, లేకపోతే మాత్రం ఇంట్లో కూర్చోండి ప్రశాంతంగా. అట్లా అంటే ఇంట్లో ఉంటే బతికేస్తామా అని అనొచ్చేమో, బట్ ఎంతో కొంత సేఫ్టీ అయితే ఉంటుంది కదా. ఇంట్లో ఉండి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని మనకి జరగాలని ఏం లేదు కదా. ఎందుకంటే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి ఇప్పుడు. కొంచెం మనం కూడా మన జాగ్రత్తల్లో ఉండాలి కాబట్టి చెప్తున్నాను నేను. చాలా ఘోరంగా ఇక్కడ మా దగ్గర మొన్న యాక్సిడెంట్ అయింది, మీకు తెలుసు. ముగ్గురు అమ్మాయిలు ఒకే ఇంట్లో చనిపోయారు కదా. అది మాకు ఎక్కడో కాదు, మాకు దగ్గరే ఏరియాలోనే అయింది. శంకర్పల్లి, అది మాకు దగ్గర చేవెల అనమాట. ఇక్కడ మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట మేము ఉండేది. మాకు దగ్గరే. మాకు చాలా బాధ అనిపించింది అసలు. మేము కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తాము. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము 2 hours జర్నీ చేయాల్సిందే. లింగంపల్లి వరకు వెళ్ళి మేము బస్సు ఎక్కాల్సిందే. కానీ ఆ విషయం జరిగిన కాడి నుంచి బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. చాలా అంటే చాలా భయం వేస్తుంది అసలు. కానీ తప్పదు, కొన్ని అర్జెంట్ పనులు ఉంటే వెళ్ళక తప్పదు. అలా అని ఇంట్లో కూర్చోలేం. కానీ ఇక అనవసరమైన విషయాలకి వెళ్ళడం కన్నా ఇంకా అర్జెంటు తప్పదన్నప్పుడు వెళ్ళింది వేరు కదా.
అనవసరం విషయాలకు మాత్రం ఎవరు వెళ్ళొద్దు దయచేసి. అందరూ కూడా సేఫ్‌గా ఉండండి అందరూ గూడాని. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. ప్రాణం పోయినోళ్ళు బాగానే ఉంటారు. వెనకాలోళ్ళు ఎంత బాధపడతారు. జీవితాంతం బాధపడతారు వాళ్ళు. వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇట్లా చనిపోయిందని జెప్పేసి. అలా బాధపడకూడదని చెప్పేసి నేను చెప్తున్నా ఈ చిన్న విషయాన్ని. మీరైతే నెగెటివ్‌గా తీసుకోకండి. జస్ట్ నేను పాజిటివ్‌గానే తీసుకోండి. నేను జస్ట్ ఊరికే చెప్పాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంక అంతా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అనమాట. మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా. నేను వంట చేయకముందే క్లీన్ చేసి పెట్టాను. ఇక్కడ చిన్న వీడియో తీసుకుంటున్నాను అనమాట. షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. తీసుకుంటూ బయటికెళ్తున్నా. మా హస్బెండ్ ఏదో అన్నారు. వీడియో తీస్తుంటే అప్పుడు నవ్వొచ్చింది ఇంకా. ఏదో ఒకటి అంటనే ఉంటారు ఇంక వీడియో షూట్ చేసినంత సేపు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్. ఐ లవ్ యూ. ఇంక ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తున్నా. ఇంక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా మేము సర్వ్ చేసుకుని తినేయడం. ఎందుకంటే చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా లాస్ట్ వీడియో అయితే నేను తీయలేదు. సారీ ఫ్రెండ్స్, చూపిద్దాం అనుకున్నా కానీ నేను తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి. ఇక పైన పనులన్నీ చేసాక వంట చేస్తే లేట్ అవుతుంది. అదే కొంచెం ముందు చేసుకుని తర్వాత పైన పనులన్నీ చేస్తే వంట అయిపోతుంది. కాబట్టి ఆకలేస్తే పిల్లల వరకైనా పెట్టేసేయచ్చు. కానీ ఇంకా సండే కదా, ఇంక పనులన్నీ చేసుకొని మంచిగా కుక్ చేద్దాం, వీడియో కూడా షూట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను అలా చేశాను. బట్ అప్పటికే 1:30 అలా అయిపోతుంది టైము. ఇంకా ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్న వీడియో. ఐ హోప్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.